మన భాగ్యనగర్ టెలివిజన్ సమర్పించేటువంటి రాగమాధుర్యం కార్యక్రమం నుంచి మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. దీన్ని బట్టి కూడా ప్రేక్షకులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఫోన్ ద్వారా కూడా వాళ్ళ అభిప్రాయాలు మనకి చెప్తున్నారు. ఇప్పుడు నా కోసం, ప్రేక్షకుల కోసం ఒక మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తున్నారని. తప్పకుండా వినిపిస్తాం. ఇప్పుడు మన రాగమాధుర్యం కార్యక్రమం కోసం అద్భుతమైనటువంటి పాట, మన కళాకారులు పాడినటువంటి మంచి పాటను ఇప్పుడు వినిపిస్తాను. అది 1965 సంవత్సరంలో విడుదలైనటువంటి చిట్టి చెల్లెల సినిమాలో నుంచి మీకు ఒక పాట వినిపిస్తాను. ఎవరు రాశారు సార్ ఈ పాటను? డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రచించగా ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచారు. ఆనాడు బాలసుబ్రహ్మణ్యము మరియు సుశీల గారు గానం చేశారు. ఈ పాట వినగానే ఇటీవల కాలంలో వచ్చినటువంటి జానీ చిత్రంలో అనే పాట కూడా మీకు గుర్తొస్తుంది. అదే బాణీలో ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది అన్న ఈ పాటని ఈరోజు ఈ కాలానికి తగ్గట్టుగా బీట్ మార్చి అంతే అద్భుతంగా ఈ పాటని రమణ గోగుల్ గారు స్వరపరచడం జరిగింది. మరి ఆ రోజు ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచినటువంటి ఈ పాటను బాలు సుశీల గారు గానం చేశారు. ఆ పాటను ఇప్పుడు మన ప్రేక్షకుల కోసము విజయ్ కుమారు, మాధవి పాడగా ఆ పాటను మీకు ఇప్పుడు వినిపిస్తాము. చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆకుంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. చిన్నారి చెలియ అపరంజి కలువ, చేరాలి కౌగిట బిగి బిగి నగవుల. ఎదలో జుమ్మని అంటున్నవి, ఆకుంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి. చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఎన్నెన్ని జన్మల బంధమో, ఈ పూల పుణ్యమో,
ఎన్నెన్ని జన్మల బంధమో ఈ పూల నోముల పుణ్యమో నేను నన్ను కలిపి నీ మీద నిలిపి అనురాగ సీమల అంచులు వెరికే ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది.